ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. గతంలో తమ భావోద్వేగాలను లోపలే ఉంచుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఇటీవల మాత్రం వీటిని బహిర్గతం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు కొత్త ఊపునిచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసే ఉన్నా బాగుండేదని ఆయన వ్యాఖ్యానించడం, ఈ మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనా లేక పార్టీ అధినేత జగన్ ఉన్నత స్థాయిలో అనుకుంటున్న వ్యూహానికి సంకేతమా అనే దానిపై రాజకీయ విశ్లేషకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకప్పుడు రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని అప్రతిహతంగా పాలించిన వైసీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో పరిమితం అవడం పార్టీకి పెద్ద షాక్ గా మారింది. ఈ ఓటమి తర్వాత పార్టీపై కేసులు, అరెస్టులు, బెయిల్లు పెరిగిపోతూ అనేక కీలక నేతలు మరియు అధికారులు శిక్షలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుపై వస్తున్న వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా అయ్యే అవకాశాలు తక్కువ. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే మంచి ఎంపికగా భావించడం, ఈ అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేయడం పార్టీ వ్యూహంలో మార్పులకే సంకేతమా అంటూ విశ్లేషణ జరుగుతోంది. గత 5 ఏళ్లలో పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతిచ్చిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీకి నమ్మకం లేదని, గతంలో మోదీ, అమిత్ షాలపై చంద్రబాబు చేసిన విమర్శలు మరియు కలహాలను గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ కొత్త రాజకీయ గణనాల దిశగా వెళ్తుందన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని స్పష్టం చేశారు. జగన్ సంక్షేమ అభివృద్ధిని 2 కళ్లుగా చూసిన చంద్రబాబు ఇచ్చిన అబద్ధ హామీలు ప్రజల్ని ఆకట్టుకున్నాయని చెప్పారు. మరోవైపు కడప జిల్లాకు చెందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జగన్ మంచితనమే ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జగన్ చెప్పిందే తుది మాటగా భావించిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ భావాలను బహిర్గతం చేయడం ప్రారంభించడం కూటమి వ్యూహంలో మార్పులకు సంకేతమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో కొత్త సెంటిమెంట్ రగిలించేందుకు కొత్త పొత్తులపై చర్చకు వేదిక చేయడం ఈ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేతల తాజా వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారు, పార్టీ దిశ ఏమైపోతుంది అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.